రాధాస్వామి సత్సంగ్. ప్రతి జీవి కూడా జీవించాలనే కదా కోరుకునేది. మనం ఈ భూమిని కోటానుకోట్ల రకాల వృక్ష మరి జంతుజాతులతో పంచుకుంటున్నాం. ఉష్ణమండల వర్షారణ్య, ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ లలో కాలనీని నిర్మించే చీమల నుంచి ఆఫ్రికాలోని పచ్చిక బయళ్లలో తిరుగాడే ఏనుగుల సమూహం వరకు ప్రతి ఒక్క జీవి కూడా జీవ్యావరణ వ్యవస్థలో అతి కీలకమైన పాత్రను పోషిస్తూ ఉంటాయి. మనలాగే జంతువులకు కూడా వేదన మరి బాధల నుంచి మినహాయింపు లేదు. వాటి ప్రవర్తన పశుబుద్ధికి చెందినదైనా ప్రాణాన్ని కాపాడే విషయానికి అవి విశేషమైన వివేకాన్ని వచ్చినప్పుడు ప్రదర్శిస్తుంటాయి. ఒక కుక్క తన యజమానిని కాపాడడానికి తనను తాను పెను ప్రమాదంలో ఎలా ఉంచుకుంటుందో, లేదా ఏ జంతువైనా తన ప్రాణానికి ఏదైనా హాని ఉందని భావించినప్పుడు తనను తాను మరి తన పిల్లలను ఎలా రక్షించుకుంటుందో గమనించండి. ప్రతి జీవి కూడా జీవించాలనే కోరుకుంటుంది. ఒక రకంగా చూస్తే మానవులు కూడా జంతువులే. ఎందుకంటే వారు ప్రకృతి శక్తులపై ఆధిపత్యాన్ని సాధించి కూడా ఇతర జీవులలానే జననం, వృద్ధి మరి మరణం లాంటి ప్రక్రియలకు అధీనులై ఉన్నారు. కాని ఆలోచించడం, విచక్షణ మరి ఎంపిక చేసుకోగల సామర్థ్యమే మనలను ఇతర జంతుజాతుల నుంచి వేరుచేస్తోంది. మనం తినడానికి ఎంచుకునే ఆహారం మన స్వంత భౌతిక, ఆధ్యాత్మిక మరి భావోద్వేగ ఆరోగ్యాన్ని మాత్రమే కాక మనం జీవిస్తున్న ఈ ప్రపంచమంతటినీ ప్రభావితం చేస్తోంది. ఇలా మానవులు, జంతువులు మరి చెట్ల మధ్య బాంధవ్యం జీవితానికి ప్రాథమికమైన పరస్పర సంబంధిత అల్లికగా ఏర్పడుతుంది. ఆరోగ్యకరంగా జీవించడంలోని మొదటి అడుగు ప్రకృతితో కలిసి జీవించడం ద్వారా జీవన అల్లికను నిర్వహించడమే. ఇలా సృష్టి పట్ల గౌరవం అనేది కేవలం నైతికపరంగా తప్పనిసరైంది మాత్రమే కాదు, అది జీవితం యొక్క అత్యంత ఆవశ్యకత. మానవ న్యాయస్థానం సైతం. పొరుగువారి గులాబీలను తెంపినప్పుడు, వారి కోళ్లను చంపినప్పుడు, వారి కుక్క యొక్క ప్రాణాన్ని తీసినప్పుడు లేదా ఆమె బిడ్డను హత్య చేసినప్పుడు విభిన్నమైన శిక్షలను వేస్తుంది. చైతన్య స్థాయికి అనుగుణంగా జరిమానా మారినా ఒక బ్యాలెన్స్ షీట్ నిర్వహించబడి చేసిన దాని ఫలితం వచ్చి తీరుతుంది. అలాగే దైవన్యాయస్థానంలోని జీవితచక్రం ప్రకారం మనం ఈ జన్మలో తిన్న జంతువులు మరుజన్మలో మనలను తినవచ్చు. ఆస్సీస్ ఫ్రాన్సిస్ మహాశయులు జంతువులను సోదర సోదరీమణులు అని పిలిచేవాడు. అయితే మనకు ఈ బాంధవ్యాన్ని గుర్తించడం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడూ మనకు విభిన్నంగా ఉండే భౌతిక శరీరాలను మాత్రమే చూస్తాం. ఇంతకు ముందు కూడా మనం ఈ ప్రపంచంలోనే వివిధ జన్మల్లో వివిధ ఇతర శరీరాలను కలిగి ఉండేవాళ్లం. సాధారణంగా మనం ఒక శరీరం నుంచి పూర్తిగా స్వతంత్రులం అవ్వకముందే దానిని భర్తీ చేయడానికి మరొక శరీరం సిద్ధంగా ఉంటుంది. ఇలా మన కర్మల వలన మనం ఒక ఆవు లేదా ఒక మేక లాగా జన్మించినట్లయితే ఎవరి జీవనో తృప్తిపరచడం కోసం చంపబడాలి అని ఆతృతతో ఉండము కదా. ఎన్నో జన్మల తరువాత మాత్రమే మనం ఈ మానవ జన్మను పొంది భగవంతుడి అనుభవం పొందగల అద్వితీయ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాం. అయితే మన అస్తిత్వపు సారమైన ఆత్మ ఎన్నో జన్మలుగా మనకు ఏమాత్రం తెలియనిదిగానే ఉంటోంది. అది ఒక చీకటి ఇంటిలో ఎన్నడూ దీపం వెలిగించకుండానే నివసించడం లాంటిది. నిజానికి మనం యావత్ సృష్టిలో భాగమైన శక్తిక్షేత్రాలం. ఇతర జీవులలానే మనం కూడా మనకు మరి సువిశాల విశ్వానికి మధ్య నిరంతరంగా శక్తిని మారకం చేస్తూ జీవితాన్ని కాపాడుకుంటూ ఉన్నాం. శరీరం పట్ల గల మరింత శక్తివంతమైన ఈ అవగాహన ఆధారంగా వైద్యులు మన ఆహారానికి మరి ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధాన్ని పరీక్షించడం ప్రారంభిస్తున్నారు. సుప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త ఐన్స్టీన్ శాకాహార సేవనం వలన కలిగినంతగా మానవుడి వికాసం ఈ భూమిపై మరి ఏ ఇతర విధానాల వలన జరుగదు అంటారు. మాంసాహారాన్ని విసర్జించడం అనేది నూతన భావన ఏమీ కాదు. పురాతన ఈజిప్టు, పర్షియా, భారతదేశం మరి గ్రీకు దేశాలలో మనం ఈ రకమైన దృష్టాంతాలను కనుగొనవచ్చు. డయట్ అనే పదం డయాటా అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. దాని అర్థం జీవన విధానం. తమ చైతన్యాన్ని వృద్ధి చేసుకోవడం కోసం ఎన్నో విభిన్నమైన తత్వజ్ఞాన సంబంధమైన ఆధ్యాత్మిక మార్గాలను అవలంబించేవారు మాంసాహారాన్ని ఖచ్చితంగా మానేశారు. శాకాహార భోజనం సహజసిద్ధమైన ఫలాలు, కాయగూరలు, ధాన్యాలు మరి అపరాలు, గింజలు,
విత్తనాలు వంటి సమృద్ధమైన ఆహారం మాత్రమే ఈ కార్యానికి తగినవి. అహింసాయుతమైనది మరి అంతర్గత సమత్వాన్ని అభివృద్ధి చేసేది అయిన ఆహారమే అత్యంత ఆదర్శవంతమైన ఆహారం. ఇటువంటి దివ్యాహారం శరీరం, మనస్సు మరి ఆత్మల యొక్క సమతుల్యతకు దోహదపడి ఆరోగ్యకరమైన జీవితానికి ఆసరాను ఇచ్చే పునాదిలా నిలుస్తుంది. ఆంగ్ల మూలం ద గ్రీన్ వే.